అందరికీ యాషువ మెస్సే నామం పేరిట షలోం. నేటి జీవవాక్య సందేశం. పరిశుద్ధుని ప్రేమకై పరితపించిన పాపాత్మురాలైన స్త్రీ. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుండి 38 వచనములను చదువుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యాషువ పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. పరమతండ్రి పిల్లలారా, ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో చెప్పబడిన స్త్రీ ఎవరిని అడిగితే అందరూ వెంటనే ఏం చెబుతారు? పాపాత్మురాలైన స్త్రీ అని చెబుతారు. ఆ పాపాత్మురాలైన స్త్రీని గూర్చి, ఆమె యొక్క లక్షణములను గూర్చి తెలుసుకుందాం. ఆమె ఎలాంటి స్త్రీ? మొదటగా ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమె ఒక్కటే పాపాత్మురాలా? ఇంకెవరు ఎలాంటి పాపము చేయలేదా? మనం పాపాత్ములము కాదా? రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారమే అని పరిశుద్ధ గ్రంథం చెప్తోంది. రెండవదిగా ఆమె యాషువను తెలుసుకున్న స్త్రీ. సామెత 8వ అధ్యాయం 35వ వచనం ప్రకారం ఆమె ఏలాగున యాషువను తెలుసుకుందో అలాగే మనము కూడా ఆయన తెలుసుకోవాలి, కనుగొనాలి. ఎందుకంటే ఆయన ఇలాగు చెప్పారు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యావే కటాక్షం వానికి కలుగును అని వ్రాయబడి ఉంది. మూడవదిగా ఆమె యాషువ వెనుక తట్టు నిలిచిన స్త్రీ. ఆమె యాషువ ఎదుట తను నిలవబడటానికి కూడా అర్హత లేదని ఆయన వెనుక నిలబడింది. అలాగే మనం కూడా ఆయన ఎదుట నిలవబడటానికి ఎలాంటి అర్హత లేని వారము. ఎందుకంటే మనం పాపులము, ఆయన పరిశుద్ధుడు. మనం పాపులం అయినప్పటికీ ఆయన మనలను తన ఎదుట నిలవబెట్టుకోవాలని మన కొరకు ఆయన మ్రానుపై మరణించి తిరిగి లేచారు. కాబట్టి నీవు నేను కూడా ఆయన ఎదుటకు రావాలంటే నా పాపములను గూర్చి పశ్చాత్తాపం కలిగి ఉండాలి. నాలుగవదిగా ఆమె యాషువ పాదముల యొద్ద నిలిచిన స్త్రీ. ప్రియులారా, మనము ఆయన పాదముల ఎదుట మనలను మనం తగ్గించుకొని ఎల్లప్పుడూ జీవించాలి. ఎందుకంటే ఆయన పాదాల వద్ద మనము దుమ్ము ధూళి వంటి వారమని మనలను మనం తగ్గించుకుంటే ఒకానొక దినమున ఆయన తన సింహాసనం మీద మనల్ని కూర్చుండబెడతారు. తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని లేఖనంలో రాయబడి ఉంది. ఐదవదిగా ఆమె యెషువ వద్ద కన్నీరు విడిచిన స్త్రీ. మనము ఆయన సన్నిధిలో కన్నీరు విడిచిన ఎడల మన యొక్క పాపములు క్షమించబడతాయి. ఆయన మనకి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. మిగిలిన లక్షణములను తరువాయి భాగంలో ధ్యానించుకుందాం. ప్రార్థన. మా ప్రియ రక్షకుడైన యాషువ, నీ ప్రేమ చేత పాపులను పరిశుద్ధులుగా మార్చి మీ నిత్యరాజ్యంలోనికి ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుచున్నందుకు మీకు స్తోత్రములు. ఇంకను అనేకులు మీ ప్రేమకై పరితపించుచున్నారు. వారికి కూడా మీ యొక్క ప్రేమను అనుగ్రహించమని మా రక్షకుడైన యాషువ మెస్సే నామం బట్టి ఈ ప్రార్థన వేడుకొంచున్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. అందరికీ యాషువ మెస్సే నామం పేరిట షలోం. For watching, do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.